ఎప్పుడు భక్తులు వెళ్లే ఆ గేటులోకి ఈసారి పోలీసులు వెళ్లారు. ఆధ్యాత్మికత వెల్లివిరిసే ఆ ప్రదేశంలో ఆకస్మిక తనిఖీలు జరిగాయి. ఆశ్రమం మొత్తాన్ని జల్లెడ పట్టారు. అందులో ఉన్న వాళ్ళందరినీ ఆరా తీశారు. ఇదంతా కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ ఆశ్రమంలో జరిగిన సీన్. అసలు జగ్గి వాసుదేవ్ ఆశ్రమంలోకి పోలీసులు ఎందుకెళ్లారు? అక్కడ ఏం వెతికారు? ఆధ్యాత్మిక గురువు జగ్గి వాసుదేవ్కు పోలీసుల షాక్. ఈషా ఫౌండేషన్లో పోలీసుల తనిఖీలు. మొత్తం 150 మంది పోలీసులతో సోదాలు. అనుక్షణం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండే ఈషా ఫౌండేషన్ ఆశ్రమంలో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. పోలీసుల తనిఖీలతో ఆధ్యాత్మిక గురువు జగ్గి వాసుదేవ్పై కొత్త చర్చ మొదలైంది. అసలు ఈ దాడుల వెనుక ఏం జరిగిందో తెలుసా? ఆధ్యాత్మికత పేరుతో జగ్గి వాసుదేవ్ ఏం చేస్తున్నారు అనే ప్రశ్నలు తలెత్తాయి. అయితే మద్రాస్ హైకోర్టు ఆదేశాలతోనే కోయంబత్తూరులోని ఈషా యోగా కేంద్రంలో పోలీసులు, రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈషా ఫౌండేషన్ పై నమోదైన అన్ని కేసుల వివరాలను సేకరించి తమ ముందు హాజరుపరచాలని న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు ఈ దాడులు చేశారు. మొత్తం 150 మంది టీంతో ఈ దాడులు చేసినట్లు తెలుస్తోంది. జగ్గి వాసుదేవ్ పై విచారణకు హైకోర్టు ఆదేశించడానికి ఓ రిటైర్డ్ ప్రొఫెసర్ వేసిన పిటిషనే కారణం. సద్గురుపై ఆయన చేసిన ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి. తమిళనాడుకు చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ కామరాజ్ తన 2 కుమార్తెలను తనకు దూరం చేశారని, వారితో కనీసం తమను కలవకుండా చేశారని ఆరోపించారు. జీవితాంతం తన కూతుళ్లు సన్యాసినిల్లా ఉండేలా వారికి బ్రెయిన్ వాష్ చేశారన్నారు. వాళ్లు కొన్నేళ్లుగా ఆశ్రమంలోనే ఉంటున్నారని తెలిపారు. బాగా చదువుకున్న తన 2 కూతుళ్లను ఈషా ఫౌండేషన్ మాయలో పడేసి ఆశ్రమానికి శాశ్వత బందీలుగా మార్చారని, వాళ్లను తమకు అప్పగించాలని కోరారు. కూతుళ్లు తమను వదిలిపెట్టిపోవటంతో తమ జీవితం నరకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తూ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దాంతో హైకోర్టు జగ్గి వాసుదేవ్ పై సీరియస్ అయింది. తన కుమార్తెకు వివాహం చేసి ఆమె జీవితంలో బాగా స్థిరపడాలని కోరుకున్న సద్గురు ఇతరుల అమ్మాయిల విషయంలో మాత్రం ఎందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. యువతులు ప్రాపంచిక జీవితాన్ని త్యజించి తన యోగా కేంద్రాల్లో సన్యాసులుగా జీవించాలని ఆయన ఎందుకు ప్రోత్సహిస్తున్నారని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇదే సమయంలో పిటిషన్ దాఖలు చేసిన ప్రొఫెసర్ కామరాజ్ ఈషా ఫౌండేషన్ పై పెండింగ్ లో ఉన్న అనేక క్రిమినల్, లైంగిక వేధింపులు, దుష్ప్రవర్తన ఆరోపణలను కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే విచారణకు హాజరైన ఆ 2 మహిళలు మాత్రం తాము ఇష్టపూర్వకంగానే సద్గురు యోగా కేంద్రంలో ఉన్నామని, తమనెవరూ బలవంతం చేయటం లేదని చెప్పారు. ఈ వ్యవహారంలో తమకు మరిన్ని సందేహాలున్నాయన్న న్యాయస్థానం ఈషా ఫౌండేషన్ పై నమోదైన అన్ని క్రిమినల్ కేసుల వివరాలతో పాటు ప్రస్తుత పరిస్థితులపైన నివేదిక సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 4కి వాయిదా వేసింది. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి ఈషా ఫౌండేషన్ తరపున హాజరైన న్యాయవాది వాదనలు వినిపించారు. 18 ఏళ్లు పైబడిన వాళ్లంతా తమ మార్గాలను ఎంచుకునే స్వేచ్ఛ, జ్ఞానం కలిగి ఉంటారని తాము నమ్ముతున్నట్టు చెప్పారు. పెళ్లి చేసుకోమని గాని, సన్యాసం తీసుకోమని బలవంతం చేయటం గాని ఈషా ఫౌండేషన్ బలవంతం చేయటం లేదన్నారు. కేవలం ఆధ్యాత్మికం, యోగాను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఆశయంతోనే జగ్గి వాసుదేవ్ ఈ ఫౌండేషన్ ని నెలకొల్పారని ఈషా తెలిపింది. ఎవరి మార్గాలను వారు ఎంచుకునే వ్యక్తిగత స్వేచ్ఛ యువతకు ఉందని ప్రకటించింది. For more videos like this, subscribe Big TV channel.